పీజీసెట్, గేట్ ఆర్ జీప్యాట్ ద్వారా ఎవరైతే ఎంటెక్, ఎంఫార్మసీ ఎవరైతే కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో సో వెబ్సైట్లో ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి. సో ఫస్ట్ ఎంటెక్, ఎంఆర్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ ఈరోజు స్టార్ట్ అవుతున్నాయి అని వెబ్సైట్లో అప్డేట్ చేశారు. అండ్ ఎవరైతే ఈ ఎంఫార్మసీ కావచ్చు, ఫార్మడీ కావచ్చు వాళ్ళకైతే పోస్ట్ పోన్ అయినాయి. సో వాళ్ళు అఫీషియల్ డేట్స్ మీకు ఎప్పుడు ఉంటాయి అవన్నీ మీకు మళ్ళీ వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. సో ఎంఫార్మసీ వాళ్ళైతే జస్ట్ సైలెంట్గా ఉండండి. మీ సర్టిఫికేట్స్ వెరిఫై కాకపోయినా మీరైతే రీవెరిఫై కావచ్చు, రీఅప్లోడ్ కావచ్చు అవన్నీ చేసుకోవచ్చు. జస్ట్ ఈరోజు ఎంటెక్, ఎంఆర్క్ వాళ్ళకు మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళు మాత్రమే కొద్దిగా క్లారిటీగా వినండి వీడియోని. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఎంటెక్, ఎవరైతే బీటెక్ తర్వాత ఎంటెక్ చేద్దాం అనుకున్న వాళ్ళు అండ్ ఎవరైతే బీఆర్ కావచ్చు ఇతర కోర్సెస్ తర్వాత బీఆర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మీరైతే ఎంఆర్క్ వేసుకోవచ్చు. సో ఈరోజు ఈవినింగ్ 6 PM నుంచి మీకైతే వెబ్ ఆప్షన్స్ ఎనేబుల్ అవుతాయి. సో ఈ వెబ్ ఆప్షన్స్కి సంబంధించిన మెసేజ్ వస్తుందా మరి ఎట్లా చూసుకోవాలంటే వెబ్సైట్లోనే మీరు చూసుకోవాలి. సో వెబ్సైట్లో ఫేజ్ 1 వెబ్ ఆప్షన్స్ లాగిన్ అని వస్తుంది. సో దాంట్లో మీరు లాగిన్ అయ్యి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క పాస్వర్డ్, మీ ర్యాంక్ ఎంటర్ చేస్తే మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి విండో ఓపెన్ అవుతుంది. సో మీరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఎగ్జాక్ట్లీ 6 PMకే ఓపెన్ అవ్వదు ఒక్కొక్కసారి. సో 8 అవ్వచ్చు, 9 అవ్వచ్చు. సో మీరు చెక్ చేస్తూనే ఉండండి. సో వన్స్ అది ఓపెన్ అయిన తర్వాత నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను అండ్ సపరేట్ వీడియో కూడా ఇస్తాను వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి. సో మీరైతే మీరు పెట్టుకోవచ్చు. సో కేవలం ఎంటెక్, ఎంఆర్కి మాత్రమే ఈరోజు ఓపెన్ అవుతుంది. సో ఎంఫార్మసీ, ఫార్మడీ ఎవరైతే బీ ఫార్మసీ తర్వాత ఎంఫార్మసీ చేద్దాం అనుకుంటున్నారో మీకైతే ఇప్పుడు కాదు, వాళ్ళు సపరేట్ డేట్స్ ఇస్తారు. సో అంతవరకు అయితే మీరు వెయిట్ చేయాలి. సో ఎంటెక్, ఎంఆర్క్ ఈ రోజు నుంచి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అండ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి వెబ్సైట్లో యాజ్ పర్ షెడ్యూల్ 26 ఆగస్టు, 27 ఆగస్టు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇవి ఖచ్చితంగా డేట్స్ అనేవి ఇంక్రీజ్ చేస్తారు. సో మీరు ఎవ్వరు టెన్షన్ పడకండి. సో ఈరోజు ఓపెన్ అయితే ఈరోజు అన్నీ పెట్టి సబ్మిట్ అయితే చేయకండి. జస్ట్ మీరు సేవ్ చేసి పెట్టుకోవచ్చు. ఫైనల్ సబ్మిట్ ఇప్పుడే చేయకండి. సో 27th లాస్ట్ డేట్, 28th ఎడిట్. సో 26th, 27 తర్వాత ఫైనల్ సబ్మిట్ కొడతారు కదా. ఫైనల్ సబ్మిట్ కొట్టిన తర్వాత మళ్ళీ మీరు ఎడిట్ 28th ఆగస్ట్ రోజు చేసుకోవచ్చు. కాకపోతే ఈ డేట్స్ అనేవి 99% ఇంక్రీజ్ చేస్తారు. సో మీరు ఏం చేయండి, సపోజ్ ఇంక్రీజ్ చేయకపోయినా 27th ఈవినింగ్ వరకు మీరైతే ప్రాపర్గా అన్ని వెబ్ ఆప్షన్స్ ప్రాపర్గా పెట్టి సబ్మిట్ చేయండి. 28th రోజు మళ్ళీ మీరు ఎడిట్ కూడా వేసుకోవచ్చు. సో ఎడిట్ అంటే కాలేజ్ యాడ్ చేయడం కావచ్చు, డిలీట్ చేయడం కావచ్చు, రీఅరేంజ్ చేసుకోవడం కావచ్చు. 10 పెడితే 20 కాలేజ్ పెట్టుకోవడం, 15 పెడితే ఒక 25 కాలేజీలు, అంటే కాలేజెస్ ఎక్కువ పెట్టుకోవచ్చు, రీఅరేంజ్ చేసుకోవచ్చు ఎడిట్ ఆప్షన్ అంటే. సో మీరు 26th రోజు అంటే ఈరోజు ఓపెన్ అయితే మీరు కొన్ని పెట్టుకొని మళ్ళీ రేపు కూడా కొన్ని పెట్టుకోవచ్చు. ఆ ఆప్షన్ కూడా ఉంటుంది. కానీ ఫైనల్ సబ్మిట్ కొట్టద్దు. ఫైనల్ సబ్మిట్ కన్నా ముందే మీరు ఎన్నైనా సేవ్ చేసుకొని పెట్టుకోవచ్చు. సపోజ్ ఈరోజు ఒక 10 పెట్టారు, రేపు ఒక 20 పెట్టారు. సో అట్లా మీరు ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఫైనల్ సబ్మిట్ కొట్టిన తర్వాత ఎడిట్ ఆప్షన్ రోజే ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇవి మెయిన్ పాయింట్. అండ్ వెబ్ ఆప్షన్స్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 99% ఈ డేట్స్ అనేవి చేంజ్ అవుతాయి కాబట్టి మీరైతే ఏం టెన్షన్ పడకండి. సో వెబ్ ఆప్షన్స్ లింక్ మనకు వెబ్సైట్లోనే ఇస్తారు. సో మీకు అప్లికేషన్ ఉంది కదా, అప్లికేషన్ కింద కాలేజెస్ లిస్ట్ కావచ్చు అండ్ ఫేజ్ 1 వెబ్ ఆప్షన్స్ లాగిన్ అని అవి అప్డేట్ చేస్తారు. సో అప్పటి వరకు అయితే మీరు వెయిట్ చేయండి. మీ మొబైల్స్కి మెసేజెస్ కావచ్చు అట్లా ఏం రావు, జస్ట్ వెబ్సైట్ చూడాలి. సో నెక్స్ట్ క్యాండిడేట్స్ చాలామంది పెండింగ్ స్టూడెంట్స్ ఉన్నారు, నాట్ అప్రూవ్డ్ స్టూడెంట్స్ ఉన్నారు. సో మనకు యాక్చువల్గా అయితే ఎలిజిబుల్ లిస్ట్ రావాలి. ఎలిజిబుల్ లిస్ట్ కూడా జస్ట్ ఒక లింక్ లాగా ఇస్తాడు. సో ఫేజ్ 1 ఎలిజిబుల్ లిస్ట్ అని అది క్లిక్ చేసి మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ హాల్ టికెట్ నెంబర్ డిస్ప్లే అయ్యి మీ డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి. మీకైతే ఎలిజిబుల్ అయినట్టు ఫేజ్ 1లో. సపోజ్ ఎలిజిబుల్ కాకపోయినా మీరు ఏం చేయాలో కూడా అది కూడా చెప్తాను. సో ఎవరైతే రిజెక్ట్ అంటే సర్టిఫికేట్స్ వల్ల రిజెక్ట్ అయితే వాళ్ళు కంప్లీట్గా రిజెక్ట్, అంటే పాస్ అయినట్టు ప్రూఫ్ చూపించకపోయినా అదర్ స్టేట్ వాళ్ళు కావచ్చు అలాంటి క్యాండిడేట్స్ అందరు రిజెక్ట్. సపోజ్ మీరు ప్రాపర్గా అన్ని అప్లోడ్ చేసినా నాట్ అప్రూవ్డ్ వాళ్ళు మీరైతే ఈమెయిల్ సర్వీస్ ఉంటాయి కదా. సో వెబ్సైట్లోనే కింద మీకు ఈమెయిల్ సర్వీస్ ద్వారా 2 ఆప్షన్స్, సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయొచ్చు, క్వెరీ కానీ కంప్లైంట్ కానీ రేజ్ చేయొచ్చు. ప్లీజ్ రీవెరిఫై మై సర్టిఫికేట్స్, ఐ హ్యావ్ అప్లోడెడ్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అని అట్లా మెసేజ్ చేసి మీరైతే ఆ ఇమేజ్ ఒకటి అప్లోడ్ చేయాలి మీ వెరిఫికేషన్ స్టేటస్ది. సో వాళ్ళైతే వెరిఫై చేయడం జరుగుతుంది. అండ్ చాలా స్టూడెంట్స్ కూడా ఆఫీస్కి కూడా వెళ్ళడం జరుగుతుంది. ఆఫీస్కి వెళ్ళినా కూడా వాళ్ళైతే వెయిట్ చేయాలి. మీరు మీ సర్టిఫికేట్స్ మేము వెరిఫై చేస్తూనే ఉంటాము అండ్ ఈ లాస్ట్ డేట్ వరకు కూడా వెరిఫై చేస్తూనే ఉంటారు. సో అందుకే మీరు ఓపికతోనే ఉండాలి. సో ఎలిజిబుల్ లిస్ట్ వచ్చినా కూడా మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాలేవో వాళ్ళందరికీ చెక్ చేస్తూ ఉంటారు. సో మీరైతే ప్రాపర్గా వెబ్సైట్నే చూడాలి, మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ని చూడాలి.
ఈమెయిల్ సర్వీస్ ద్వారా మీరు ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరైతే వాళ్ళకు రిక్వెస్ట్ చేయొచ్చు. సో ఇది ఈమెయిల్ సర్వీస్. నెక్స్ట్ ఇక ఎవరికైతే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కావచ్చు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీరైతే ఆఫీస్కి కూడా వెళ్ళొచ్చు. కాకపోతే రేపు హాలిడే, వినాయక చవితి కాబట్టి రేపైతే వెళ్ళకండి, రేపు ఎవ్వరు ఉండరు. నెక్స్ట్ డే రోజు అయితే మీరు వెళ్ళడానికి ట్రై చేయండి. సో విత్ యువర్ సర్టిఫికేట్స్ అక్కడ వెళ్ళినా కూడా వాళ్ళైతే వెయిట్ చేయండి, మీకు ఆన్లైన్లో చెక్ చేస్తున్నామని అంటున్నారు కాబట్టి లాస్ట్ డే వరకు ట్రై చేసి రేపు వెబ్ ఆప్షన్స్ లాస్ట్ డే అంటే ఈరోజు ఒక 1 day బిఫోర్ మీరైతే వెళ్ళడానికి ట్రై చేయండి. తొందరగానే వెళ్ళడానికి ట్రై చేయకండి, ఎందుకంటే వాళ్ళు వెయిట్ చేయండి అంటున్నారు కాబట్టి వెబ్ ఆప్షన్స్ డేట్ ఇంక్రీజ్ చేస్తారు. లాస్ట్ 1 day బిఫోర్ అయితే వెళ్తే అప్పుడు మిమ్మల్ని అయితే యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. సో మెయిన్గా ఇక్కడ ఆఫీస్ వచ్చేసి అంబర్పేట్లో ఉంటుంది. 4 to 5 times మన టెలిగ్రామ్ ఛానల్లో అడ్రస్ కావచ్చు, మ్యాప్స్, దాని లొకేషన్ అన్నీ షేర్ చేస్తున్నా, అందులో ఉంటుంది. అందులో అయితే మీరు చూసుకొని అక్కడికి ఆఫీస్కి వెళ్ళొచ్చు. ఓన్లీ వర్కింగ్ డేస్లోనే వెళ్ళాలి. ఒక 10:30 to 4 వరకు ఆర్ 4:30 వరకు వాళ్ళు ఉంటారు. సో ఆ టైంలో మీరైతే వెళ్ళడానికి ట్రై చేయండి. సో మెయిన్గా వాళ్ళు అప్రూవ్ చేసే వరకు వెయిట్ చేయాలండి. మన చేతుల్లో ఏం లేదు, వాళ్ళు సర్టిఫికేట్స్ అన్నీ చూసి మీ అప్రూవ్ చేస్తే అప్రూవ్ అవుతుంది. సో అప్రూవ్ అవుతలేదు అంటే మన చేతిలో ఉండదు, అది వాళ్ళు చూడాలి. వాళ్ళు చూసిన తర్వాతనే వాళ్ళు అప్రూవ్ చేస్తారు. కొద్దిగా వెయిట్ చేయాలి, చాలామంది ఉంటారు. సో ఇంకా మనకు వెబ్ ఆప్షన్స్ డేట్ ఇంక్రీజ్ చేస్తారు, అప్పటి వరకు చేస్తూనే ఉంటారు కాబట్టి కొద్దిగా అయితే వెయిట్ చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఎవరైతే ప్రాపర్గా యూఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ వచ్చిన వాళ్ళు మీరైతే కాలేజెస్ లిస్ట్ అప్డేట్ చేస్తారు. కాలేజెస్ లిస్ట్ అప్డేట్ చేసిన తర్వాతనే మీరు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టండి. సో ఆల్రెడీ 2024కి సంబంధించిన కాలేజ్ లిస్ట్ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. అది డౌన్లోడ్ చేసుకొని ఆ కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఫీ స్ట్రక్చర్, స్పెషలైజేషన్, ఎంత ఫీ ఉంది అందులో, ఆ కాలేజ్ అడ్రస్, కాలేజ్ నేమ్స్ అన్నీ మీరు డౌన్లోడ్ చేసుకొని ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోండి, కాలేజ్ లిస్ట్. నెక్స్ట్ ఫీజు రియంబర్స్మెంట్. సో ఫీజు రియంబర్స్మెంట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రాపర్గా అప్లోడ్ చేసిన వాళ్ళు, లోవర్ వచ్చిన వాళ్ళు మీకైతే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. రెగ్యులర్లో జాయిన్ అయినా వస్తుంది, సెల్ఫ్ ఫైనాన్స్లో జాయిన్ అయినా వస్తుంది, ఎస్ఎన్ఎస్లో జాయిన్ అయినా వస్తుంది. సో ఏ కాలేజ్ అయినా జాయిన్ అవ్వండి. సో ఎంటెక్ వాళ్ళకు ఎవరైతే ఈ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటారో 57,000 వస్తుంది ఇయర్కి, 57,000 ఇయర్కి వస్తుంది. ఎస్సీ ఎస్టీ మైనారిటీ స్టూడెంట్స్కి ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. సో చాలాసార్లు చెప్తున్నాను, మళ్ళీ అడుగుతున్నారు. మీరు రెగ్యులర్లో జాయిన్ అయినా, ఎస్ఎఫ్లో జాయిన్ అయినా, ఎస్ఎన్ఎస్లో జాయిన్ అయినా మీకు ఫీజు రియంబర్స్మెంట్ అయితే వస్తుంది. సో జస్ట్ మీకు ఫీ అనేది వేరియేషన్ ఉంటుంది. రెగ్యులర్లో కొద్దిగా తక్కువ ఉంటుంది ఎస్ఎఫ్ కన్నా ఎస్ఎన్ఎస్లో కొంచెం ఫీజు ఎక్కువ ఉంటుంది. సో ఈ ఆర్డర్లో పెట్టండి. ఫస్ట్ రెగ్యులర్ సీట్, సెల్ఫ్ ఫైనాన్స్, ఎస్ఎన్ఎస్. జస్ట్ ఫీజు అనేది వేరియేషన్ ఉంటుంది. ఫీజు రియంబర్స్మెంట్ అన్నిట్లో సేమ్. మీరు ఏ సీట్ వచ్చినా బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 57,000 per year వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళకైతే ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, ఏ కాలేజ్ అయినా, ఏ సీట్ అయినా. సో మీ వెరిఫికేషన్ స్టేటస్లో ఇన్కమ్ లోవర్ అని ఉండాలి. సో కొంతమంది పాతవి కావచ్చు, బ్లర్ కావచ్చు, అట్లా పెడితే హయ్యర్ అని పడుతుంది. అలాంటి వాళ్ళకైతే ఫీజు రియంబర్స్మెంట్ రాదు. వెళ్ళి మీరు రీఅప్లోడ్ చేసుకోవాలి. రీఅప్లోడ్ చేసుకుంటేనే వాళ్ళు వెరిఫై చేస్తారు మళ్ళీ. సో లోవర్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇస్తారు. సో కాలేజెస్ లిస్టు, బ్రాంచెస్. సపోజ్ మీరు జేఎన్టీయూ అనుకుంటున్నారు. సో జేఎన్టీయూ ఎగ్జాంపుల్ ఒక సివిల్ క్యాండిడేట్ ఉన్నారు. సో అందులో మీకు ఇంట్రెస్టెడ్ ఎగ్జాంపుల్ ట్రాన్స్పోర్టేషనా, లేకుంటే వాటర్ రిసోర్సా, లేకుంటే స్ట్రక్చర్సా, సపోజ్ ఈసీ కావచ్చు, ట్రిపుల్ కావచ్చు, మీకు ఎలాంటి సబ్జెక్ట్స్ ఇంట్రెస్ట్, సిఎస్సి, ఐటీ కావచ్చు, మీకు బ్రాంచ్ వాటికి సంబంధించిన స్పెషలైజేషన్స్, మీకు ఇంట్రెస్టెడ్ ఏమేమి ఉన్నాయో అవి ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. వెంటనే వెబ్ ఆప్షన్స్ ఓపెన్ చేసుకొని ఫటాఫట్ అయితే పెట్టకండి, డేట్స్ ఇంక్రీజ్ చేస్తారు కాబట్టి. ఫస్ట్ కాలేజెస్ లిస్ట్, స్పెషలైజేషన్స్ మీరు ఎన్ని పెడదాం అనుకుంటున్నారు, సో అవి మీరు ప్రాపర్గా ఒక పెన్ పేపర్ తీసుకొని లిస్ట్ ప్రిపేర్ చేసుకొని అప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఎవరైతే నాట్ అప్రూవ్డ్ అలాంటి క్యాండిడేట్స్ ఉన్నారో వెయిట్ చేయాలి, వేరే ఆప్షన్ అయితే లేదు. వాళ్ళు వెయిట్ చేసే వరకు, వాళ్ళన్నీ మీ సర్టిఫికేట్ చూసే వరకు మీరైతే వెయిట్ చేయాలి. రెగ్యులర్గా మీ యొక్క లాగిన్ చూసుకోండి, ఈమెయిల్ సర్వీస్ ద్వారా రీవెరిఫై అని చెప్పండి. సో లేదు లాస్ట్ డే వెబ్ ఆప్షన్స్ ఇంక్రీజ్ చేసిన తర్వాత అప్పటికి కాకపోతే అప్పుడు ఆఫీస్కి వెళ్ళండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.